హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు సివిల్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం డిజైన్ ఆఫ్ లింటెల్ అనేది చూడబోతున్నాం అనమాట. సో లింటెల్ అంటే ఇదేం పెద్ద విషయం కాదనమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ బీమ్ డిజైన్ ఎలాగైతే చేశారో యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది లింటెల్ అనమాట. జస్ట్ లోడ్స్ అనే ఒక స్టెప్ దగ్గర మారుతుంది అంతే. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లింటెల్ అంటే ఏంటంటే, సో ది బీమ్స్ విచ్ ఆర్ ప్రొవైడెడ్ ఓవర్ ది ఓపెనింగ్స్ ఇన్ ఆల్ వాల్స్ ఫర్ డోర్స్ అండ్ విండోస్ ఆర్ కాల్డ్ లింటెల్స్. అంటే మన ఇంట్లో ఎప్పుడైనా ఇల్లు కట్టేటప్పుడు మీరు చూసినట్టయితే, సో ఎక్కడెక్కడైతే డోర్స్, విండోస్, కబోర్డ్స్ ఇట్లా వస్తాయో ఓపెనింగ్స్, ఆ ఓపెనింగ్స్ పైన మనం ఏం చేస్తామంటే ఈ విధంగా ఒక ఆర్సీసీ మెంబర్ని మనం పెడతాం అనమాట. ఓకేనా, సో దాన్ని మనం ఏమంటామంటే లింటెల్ అంటాం. ఇమేజెస్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. సో ఫస్ట్ థియరీ మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాలి కాబట్టి ఇది మ్యాటర్ ఇచ్చాను ఇక్కడ. సో లింటెల్ అంటే మనకి ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ బీమ్. ఓకే, సో అదొక బీమ్ అనమాట. అవి ఎక్కడ ప్రొవైడ్ చేస్తాం? విచ్ ఆర్ ప్రొవైడెడ్ ఓవర్ ది ఓపెనింగ్స్ ఇన్ వాల్స్. సో వాల్స్లో ఎక్కడెక్కడైతే ఓపెనింగ్స్ వస్తాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి మన వాల్ అనుకుందాం, బెడ్రూమ్ వాల్ అనుకుందాం. ఈ బెడ్రూమ్లో నుంచి బయటికి మనకి ఏముంటుంది? విండో ఉంటుంది. అంటే విండో అంటే ఇట్ ఈజ్ ఏ ఓపెనింగ్. దీనిపైన మనం ఏం చేస్తామంటే ఇక్కడ లింటెల్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా, సో ఎందుకు ప్రొవైడ్ చేస్తాము అని అంటే, ఇప్పుడు ఇక్కడ కానీ డైరెక్ట్గా ఓపెనింగ్ అనేది పెట్టామనుకో, మనము ఇక్కడ ఓపెనింగ్ పెట్టి పైన లింటెల్ పెట్టలేదనుకో మనం, అప్పుడు ఏమవుతుందంటే ఈ పైన ఏముంటాయి? మనకి బ్రిక్స్ ఉంటాయి, అంతే కదా. ఈ పైన ఏముంటాయి? బ్రిక్స్ ఉంటాయి. ఇక్కడ ఏమొస్తుంది? మనకి వుడెన్ విండో వస్తుంది. ఏమొస్తుంది? వుడెన్ విండో. ఈ బ్రిక్ వర్క్ అంతా ఏమవుతుంది? ఈ విండో పైన పడుతుంది. సో విండో పైన పడినప్పుడు అది లోడ్ని హ్యాండిల్ చేయలేదన్నమాట. ఓకే, అందుకని విండో పైకి ఏమీ లోడ్ రాకుండా ఇప్పుడు ఈ లింటెల్ పెట్టడం వల్ల ఏమవుతుంది? ఈ పైన ఉండే లోడ్ ఏదైతే ఉందో బ్రిక్ మ్యాసనరీ లోడ్, అది లింటెల్ పైన పడుతుంది. లింటెల్ పైన పడిన తర్వాత ఆ లింటెల్ని ఏం చేసాం మనం? ఈ పక్క కొంచెం, ఈ పక్క కొంచెం ఎక్స్ట్రా పెట్టాం. దేనికంటే? విండో కంటే. ఇది విండో. ఈ విండో కంటే మనం ఏం చేసాం? ఈ సైడ్ కొంచెం, ఈ సైడ్ కొంచెం ఎక్స్ట్రా పెట్టాం లింటెల్. ఎందుకంటే ఈ పైన నుంచి వచ్చే లోడ్ ఫస్ట్ లింటెల్ పైన పడుతుంది. మళ్ళీ లింటెల్ నుంచి ఈ పక్కన ఇదంతా ఏంది? మళ్ళీ బ్రిక్ వాల్ కదా. ఇదంతా ఏంది? బ్రిక్ వాల్ కదా. దీనిపైకి వచ్చేస్తుంది లోడ్, ఇట్లా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఓకే, సో అందుకనేసి మనం ఏం చేస్తామంటే లింటెల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం ఫర్ లోడ్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, సో ఇక్కడ అదే చెప్పినాం, దే సపోర్ట్ ది లోడ్ ఆఫ్ వాల్స్ అబోవ్ ది ఓపెనింగ్స్. సో ఈ విధంగా వాల్ ఉంటే, ఇక్కడ విండో ఓపెనింగ్ ఉంటే, దీనిపైన ఉండే ఏదైతే బ్రిక్ మ్యాసనరీ ఉందో ఇదంతా ఏంటిది? వాల్. ఇదంతా ఏంది? వాల్ అనమాట. ఓకే, సో ఈ విధంగా వాల్ ఉందన్నమాట ఇదంతా. ఈ వాల్ యొక్క లోడ్ని మనం ఏం చేస్తున్నాం అని అంటే, దే సపోర్ట్ ది లోడ్ ఆఫ్ వాల్స్ అబోవ్ ది ఓపెనింగ్. ఈ ఓపెనింగ్స్ పైన ఉండే లోడ్ ఆఫ్ వాల్ ఏదైతే ఉందో అదంతా ఏది సపోర్ట్ చేస్తుంది? లింటెల్ అనేది సపోర్ట్ చేసి ఈ పక్కకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఓకే, విండో పైన పడకుండా. వుడెన్ విండోస్ అట్లా ఉంటే విండోస్ పైన పడితే సో అవి డ్యామేజ్ అయిపోతాయి, లోడ్ని బేర్ చేయలేవు కాబట్టి అందుకని అలా పెడతాం. ఓకే, సో నెక్స్ట్, జనరల్గా ది లోడ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాల్ అబోవ్ వాల్స్ ఆన్ లింటెల్ మే బి టేకెన్ యాజ్. ఇప్పుడు లోడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది, సో ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి లింటెల్, ఇది ఓపెనింగ్ అనుకో. ఈ పైన అంతా వాల్ ఉంది కదా, ఇది లింటెల్, ఇది వచ్చేసి విండో ఓపెనింగ్. ఇప్పుడు ఈ లింటెల్ ఏదైతే ఉందో దీనిపైకి ఈ లోడ్ అంతా వస్తుంది. అది ఎలా వస్తుంది నేను అనుకుంటాను జనరల్గా అంటే, 45 degreesలో డిస్పర్షన్ అవుతుంది లోడ్ అనేసి అనుకుంటాం. ఎప్పుడు? గుడ్ మ్యాసనరీ అంటే ఆ బ్రిక్ వర్క్ అనేది కరెక్ట్గా కట్టింటే, గోడ అనేది బాగా కట్టింటే, ప్యాచ్ వర్క్స్ అట్లా లేకుండా, పాయింటింగ్ అంతా అట్లా లేకుండా, ఏదన్నా హోల్స్ అట్లా లేకుండా నీట్గా మంచి సిమెంటు మోటార్తో బాగా కానీ కట్టింది అనుకో గోడ, ఫస్ట్ క్లాస్ అంటే మనం మామూలుగా చెప్పాలనుకుంటే ఫస్ట్ క్లాస్ బ్రిక్ మ్యాసనరీ లాగా బాగా చేసినారు అని అనుకుంటే, గుడ్ వర్క్ అనిపిస్తే, అప్పుడు మనం 45 degreesలో లోడ్ అనేది ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అని చెప్పొచ్చు. అంటే దాని మీనింగ్ ఏమంటే ఇక్కడ, సో బ్రిక్స్ అనేవి ఎలా ఉంటాయి మనకి చూడండి. ఇదే ఉంటాయి కదా. సో 45 degrees డిస్పర్షన్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఈ బ్రిక్ ఉంది, ఈ బ్రిక్ నుంచి ఇక్కడికి లోడ్ వస్తుంది. అంటే ఇది ఎన్ని బ్రిక్స్ పైన ఉంది? 2 బ్రిక్స్ పైన ఉంది కాబట్టి దీనిపైన పడే లోడు దీనికి డిస్పర్స్ అవుతుంది. నెక్స్ట్ దీనిపైన పడే లోడ్ ఏమవుతుంది? దీనికి. నెక్స్ట్ దీనిపైన పడే లోడు
దీనికి డిస్పర్స్ అవుతాయి అంటే. సో ఈ విధంగా ఒక ట్రయాంగిల్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది మనకి యాక్చువల్గా. బ్రిక్ మ్యాసనరీలో ఎప్పుడైనా లోడ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా అవుతుంది, ట్రయాంగిల్ షేప్లో డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఈ ట్రయాంగిల్ షేప్లో అయ్యేటప్పుడు మన యాంగిల్ ఎంత అనుకుంటున్నాం ఇక్కడ 45 degrees. ఇది కానీ కరెక్ట్గా బాగా కట్టినారనుకో గోడ 45 degrees అవుతుంది అనమాట లోడ్ డిస్ట్రిబ్యూషన్. ఒకవేళ కరెక్ట్ పూర్ మ్యాసనరీ అనుకో, అంటే సరిగ్గా కట్టలేదు అనుకో గోడ, అప్పుడు ఎలా డిస్పర్స్ అవుతుంది మనకనంటే 60 degrees డిస్పర్స్ అవుతుంది అనమాట. ఈ విధంగా 60 degrees యాంగిల్లో లోడ్ అనేది డిస్పర్స్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లింటల్ అంటే ఏమని చెప్పాం, ఇట్ ఈజ్ ఏ బీమ్. ఎక్కడెక్కడ మనం వాల్లో ఓపెనింగ్స్ ఉంటాయో డోర్స్కి విండోస్కి వాటిపైన అంతా ప్రొవైడ్ చేస్తాం. ఎందుకు అని అంటే దే సపోర్ట్ ది లోడ్ ఆఫ్ వాల్స్ ఓపెనింగ్ అబౌవ్ ది ఓపెనింగ్స్. సో ఆ ఓపెనింగ్స్ పైన మనం ఏదైతే వాల్ ఉంటుందో దాన్ని లోడ్ని అది సపోర్ట్ చేస్తుంది, డిస్ట్రిబ్యూట్ చేస్తుంది పక్కన ఉండే వాల్స్కి. నెక్స్ట్ ఆ పక్కన ఉండే వాల్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కదా, అది ఎంత యాంగిల్లో చేస్తుంది అని అంటే గుడ్ మ్యాసనరీకి అయితే 45 degrees అంటే బాగా కట్టింటే గోడ, అది కానీ గోడ సరిగ్గా కట్టకుండా అంటే మధ్య మధ్యలో హోల్స్ అటుగానే ఉన్నాయనంటే 60 degrees డిస్పర్షన్ అనేది తీసుకోవాలి. ఓకే, క్వశ్చన్లో ఇస్తే మనకి 45 degrees డిస్పర్షన్ అని 45 degrees తీసుకోవాలి. ఒకవేళ క్వశ్చన్లో ఇవ్వకపోతే ఎంత తీసుకుంటాం లోడ్ డిస్ట్రిబ్యూషన్, మనం 60 degrees తీసుకుంటాం. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా పూర్ స్టేట్కే డిజైన్ చేస్తాం, ఎందుకంటే లీస్ట్ స్టేట్కి డిజైన్ చేస్తాం మనం ఎప్పుడు కూడా ఏదైనా. ఓకే, సో ఎందుకనంటే బాగుంటే ఓకే, కానీ బాగాలేకుంటే కూడా అది తట్టుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా మనం బాగాలేకుండా ఉండే సిచ్యువేషన్కి, బ్యాడ్ సిచ్యువేషన్స్కే డిజైన్ చేస్తాం. ఓకే, సో ఇది ఇక్కడ చూసినట్టయితే మీరు 2 రకాల లింటల్స్ కనిపిస్తాయి మీకు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే ఎక్కడైతే విండో వచ్చిందో ఇది వచ్చేసి విండో అనమాట. లోపల కూడా చూడండి మీరు, ఇది వచ్చేసి ఒక డోర్. ఇప్పుడు డోర్ పైన కూడా ఇక్కడ ఉంది, కనిపిస్తుందో లేదో మీకు. ఓకే, ఇదే విధంగా ఇది ఏదైతే ఉందో ఇక్కడ అదే విధంగా ఇక్కడ కూడా ఉంది. ఓకేనా, బాగా చూడండి, ఇక్కడ మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి ఇండివిజువల్ అనమాట. ఇవేంటివి ఇండివిజువల్ లింటల్స్ అంటాం. ఎందుకనంటే ఇదేమన్నా ఇట్లా ఎక్స్టెండ్ అయిపోయిందా కంటిన్యూగా, లేదు, జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి గ్యాప్ ఎంత అనంటే ఒక 150 mm ఉంటుంది. జనరల్గా బేరింగ్ తీసుకుంటాం మనం 150 mm, ఇక్కడ కూడా అంతే. సో 150 mm ఎందుకు అంటే కరెక్ట్గా ఈడికే పెట్టాం అనుకో ఇంక నువ్వు పెట్టి ఏం లాభం లేదు, ఎందుకంటే దీని కింద విండో వస్తుంది, దానిపైకే పోతుంది లోడ్ అంతా. అట్లా కాకుండా ఇప్పుడు ఇది పెట్టడం వల్ల ఈ నుంచి ఏమవుతుంది, లోడ్ అనేది ఇట్లా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఇక్కడ నుంచి ఏమవుతుంది, వీటికి వెళ్ళిపోతుంది లోడ్ అనేది. ఓకే, అది ఇది వచ్చేసి ఇండివిజువల్ లింటల్స్ అనమాట. అంటే సపరేట్గా ఒక్కొక్క డోర్ పైన ఒక్కొక్క విండో పైన సపరేట్గా పెట్టాం. కానీ రైట్ సైడ్ ఇమేజ్లో చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి కంటిన్యూయస్ లింటల్ అంటాం. దిస్ ఈజ్ కంటిన్యూయస్ లింటల్. ఎందుకంటే ఇక్కడ ఒక విండో ఉంది, ఇక్కడ ఒక విండో ఉంది, అట్లా మనకి ఎన్నైతే ఉంటాయో వరుసగా మొత్తం ఆ లెవెల్లో అంతా ఎక్కడైతే లింటల్ లెవెల్ ఉందో విండోస్కి డోర్స్కి పైన టాప్ లెవెల్ ఉందో అక్కడ అంతా కూడా వరుసగా పెట్టుకుంటా పోయినామంటే లింటల్ అనేది ఇది. ఓకేనా, సో దాన్ని మనం ఏమంటామంటే కంటిన్యూయస్ లింటల్ అంటాం. ఏదైనా సేమ్ అనమాట రెండు కూడా. సో జనరల్గా వీటికైతే ఖచ్చితంగా బీమ్ లాగే డిజైన్ చేస్తాం మనం. కానీ ఇవి వచ్చేసి లెంత్ ఎక్కువ ఉంటే బీమ్ లాగా డిజైన్ చేస్తారు. కానీ జనరల్ ప్రాక్టీస్ మనం చూసే దగ్గర కన్స్ట్రక్షన్ దగ్గర ఎట్లా చేస్తారు వీటిని చెప్పండి. జస్ట్ ఊరికే సిమెంట్ అంటే ఆర్సీసీ అంటే జస్ట్ ఊరికే కొన్ని స్టీల్ బార్స్, ఒక 2-3 స్టీల్ బార్స్ పెట్టి సపరేట్గా వేస్తారు కింద, అచ్చులు అంటాం మనం. ఓకేనా, సో గ్రౌండ్ పైన సపరేట్గా మనం ఏం చేస్తారంటే మోటార్ వేసేస్తారు, ఒక 2-3 బార్స్ పెట్టేసి ఈ విధంగా వేసేసి మళ్ళీ వాటిని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేస్తారు అనమాట. ఓకేనా, సింపుల్గా. కానీ ఈ విధంగా కంటిన్యూస్ అనుకో అప్పుడు ఏం చేయాలి, ఖచ్చితంగా బీమ్ లాగా మనం దాంట్లో పెట్టాలన్నమాట. ఇప్పుడు డిజైన్ ఎలా చేయాలి లింటల్ని అని అంటే, సో దానికి కూడా సేమ్ అనమాట, సేమ్ యాజ్ ది డిజైన్ ప్రొసీజర్. మనకి ది డిజైన్ ఆఫ్ లింటల్ ఈజ్ సిమిలర్ టు దట్ ఆఫ్ ఏ సింప్లీ సపోర్టెడ్ రెక్టాంగులర్ బీమ్. సో సింప్లీ సపోర్టెడ్ రెక్టాంగులర్ బీమ్ ఏ విధంగా అయితే డిజైన్ చేస్తామో సేమ్ అదే విధంగా చేస్తాం అనమాట. సో కాకపోతే లోడ్ దగ్గర ఒకటి మారుతుంది మనకి. ఓకే, లోడ్ దగ్గర అది కూడా ఎప్పుడు మారుతుందో చూడండి. సో 2 కేసెస్లో మనం ఈ విధంగా, అంటే ఇంకా చాలా కేసెస్ ఉన్నాయన్నమాట. కాకపోతే మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎక్కువగా మనం చూసే కేసెస్ ఈ 2 ఏంటివంటే, ఎప్పుడైతే మనకి ఈ ఎల్ అనేది ఎఫెక్టివ్ లెంత్ ఆఫ్ లింటల్ అనుకుంటే, స్మాల్ ఎల్ ఎఫెక్టివ్ లెంత్ ఆఫ్ లింటల్ అనుకుంటే, ఈ పక్క లింటల్కి గోడ ఈ పక్క గోడ ఉంది కదా, ఆ గోడ అనేది 0.5 times ఆఫ్ ఎల్, అంటే సగం ఎల్ కంటే ఎక్కువ ఉండాలి ఈ పక్క. ఇది ఎంతైతే లెంత్ ఉందో దాంట్లో హాఫ్ లెంత్ కంటే
ఈ పక్క ఎక్కువ ఉండాలి, ఈ పక్క ఎక్కువ ఉండాలి. ఓకే, అప్పుడు ఇది వచ్చేసి జనరల్ కేసు అనమాట. ఇది జనరల్గా మనకు అట్లా ఉంటుంది అనమాట ఎక్కువగా. ఓకే, ఇక్కడ కూడా అంతే సేమ్ 0.5L to 0.5L టైమ్స్ ఉండాలి. ఏంటి, సైడ్ వాల్స్ అనమాట, సైడ్ వాల్. ఇప్పుడు చూడండి ఈ రెండు కేసెస్లో ఒకటేమో ఈ క్యాపిటల్ హెచ్ అని ఉంది కదా, క్యాపిటల్ హెచ్ అంటే హైట్ ఆఫ్ ది వాల్ అబోవ్ లింటల్. సో క్యాపిటల్ హెచ్ అంటే ఎంత, హైట్ ఆఫ్ ది వాల్ అబౌవ్ లింటల్. లింటల్ పైన ఎంత అయితే హైట్ ఆఫ్ ది వాల్ ఉందో అది హెచ్ అనమాట. ఇవంతా చూసి మీరేమి నాకు ఎందుకు ఇదంతా అవసరం లేదు అనుకోవద్దండి, జస్ట్ సింపుల్, ఇదేం లేదనమాట. ఈ రెండు ఫార్ములాలు ఉన్నాయి కదా ఇక్కడ, వాటి కోసం ఇది చూస్తున్నాం మనం అంతే. ఓకే, సో ఈ క్యాపిటల్ హెచ్ అంటే ఏంటంటే హైట్ ఆఫ్ ది వాల్ అబోవ్ లింటల్. లింటల్ పైన ఎంత అయితే హైట్ ఉందో అది వాళ్ళే ఇస్తారు క్వశ్చన్లో. ఇక్కడ కూడా అంతే సేమ్, హైట్ ఆఫ్ ది వాల్ అబోవ్ లింటల్, క్యాపిటల్ హెచ్ అంటే. ఓకే, ఇప్పుడు స్మాల్ హెచ్ అనేది ఏంటి అని అంటే హైట్ ఆఫ్ ది లోడ్ డిస్ట్రిబ్యూషన్ ట్రయాంగిల్. హైట్ ఆఫ్ ది లోడ్ డిస్ట్రిబ్యూషన్ ట్రయాంగిల్ అనమాట. ఈ లోడ్ డిస్ట్రిబ్యూషన్ ట్రయాంగిల్ హైట్ ఎట్లా తెలుస్తుంది, మనమే కనుక్కోవాలి హెచ్ అనేది. ఓకే, హెచ్ అనేది మనమే కనుక్కోవాలి. అది ప్రాబ్లంలో చూద్దాం, సింపుల్గా ఉంటుంది అనమాట. ఏది డిస్పర్షన్ యాంగిల్ని బట్టి ఉంటుంది అనమాట. ఓకే, 45 degrees 60 degrees అని ఇందా చెప్పుకున్నాం కదా, ఇట్లా 45 degreesలో అవుతుందా లేకపోతే ఇట్లా 60 degreesలో అవుతుందా అనే దాన్ని బట్టి మనకి ఈ హెచ్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, అది ప్రాబ్లంలో చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ కేసులో ఏమో హెచ్ అనేది గ్రేటర్ దాన్ 1.2 times ఆఫ్ హెచ్. అంటే ఈ స్మాల్ హెచ్ ఏదైతే ఉందో ఏంటి, హైట్ ఆఫ్ లోడ్ డిస్ట్రిబ్యూషన్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఆ ట్రయాంగిల్ని 1.25 times అంటే మల్టిప్లై చేయండి. ఆ హెచ్ని 1.25 times మల్టిప్లై చేసినా కూడా సరే ఏం ఎక్కువ ఉంది, ఈ హెచ్ఏ ఎక్కువ ఉంది, అంటే హైట్ ఆఫ్ ది వాలే ఎక్కువ ఉంది. అది ఫస్ట్ కేసు. సెకండ్ కేసు ఏంటి అని అంటే దాన్ని ఈ హెచ్ ఏదైతే ఉందో హైట్ ఆఫ్ లోడ్ డిస్ట్రిబ్యూషన్ ట్రయాంగిల్ ఆ స్మాల్ హెచ్ని ఇంటూ 1.25తో మల్టిప్లై చేస్తే అప్పుడు అదేమైందంటే ఇక్కడ ఉండే హెచ్ కంటే ఎక్కువ ఉందన్నమాట. ఓకే, హైట్ ఆఫ్ ది వాల్ అబోవ్ లింటల్ కంటే ఎక్కువ ఉంది. ఓకే, సో ఫస్ట్ కేసు ఏమో ఈ హైట్ ఆఫ్ ది వాల్ అబోవ్ లింటల్ ఈజ్ గ్రేటర్ దాన్ 1.25 times హెచ్. ఇంకోటేమో లెస్ దాన్ 1.25 times ఆఫ్ స్మాల్ హెచ్. స్మాల్ కేసు అంటే ఏంటి, స్మాల్ హెచ్ అంటే హైట్ ఆఫ్ లోడ్ డిస్ట్రిబ్యూషన్ ట్రయాంగిల్. ఇప్పుడు ఫస్ట్ కేసులో వచ్చేసి మనం హెచ్ గ్రేటర్ దాన్, క్యాపిటల్ హెచ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నా సరే, కరెక్ట్గా 1.25 times హెచ్కి ఈక్వల్ టు ఉన్నా సరే అది లోడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది లోడ్ అంటే ఈ లెంటల్ పైకి లోడ్ ఏది తీసుకోవాలి, జస్ట్ అంటే ఈ ట్రయాంగిల్ పోర్షన్లో ఏదైతే లోడ్ ఉంటుందో అది మాత్రమే తీసుకోవాలి. ఈ ట్రయాంగిల్ పోర్షన్లో ఏదైతే లోడ్ ఉంటుందో అది మాత్రమే తీసుకోవాలి. ఓకే, ఎప్పుడు ఫస్ట్ కేసులో హెచ్ గ్రేటర్ దాన్ 1.25 హెచ్ ఉంటే. అలా కాకుండా హెచ్ లెస్ దాన్ 1.25 హెచ్ ఉందనుకో, అప్పుడు ఏం చేయాలంటే ఈ లింటల్కి పైన ఏదైతే రెక్టాంగులర్ పోర్షన్లో మొత్తం తీసుకోవాలి, పై వరకు లోడ్, క్యాపిటల్ హెచ్ హైట్ వరకు మొత్తం లోడ్ అనేది తీసుకోవాలి. అది ఏమవుతుంది అప్పుడు మనకి రెక్టాంగిల్, ఏమవుతుంది మనకి రెక్టాంగిల్ షేప్ అవుతుంది. రెక్టాంగిల్ వచ్చినప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం డిజైన్ ఆఫ్ బీమ్స్ ఎలాగైతే చేసామో రెక్టాంగులర్ బీమ్స్ సేమ్ అదే విధంగా. సో MU ఈజ్ ఈక్వల్ టు WL²/8 బెండింగ్ మూమెంట్, షియర్ వచ్చేసి WL/2. కానీ ఈ కేసులో అనుకో, ఫస్ట్ కేసులో హెచ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 1.25 హెచ్ కేసులో లోడ్ అనేది ఈ ట్రయాంగిల్ షేప్లో తీసుకోవాలా. దాని ఫార్ములాస్ వాళ్ళే ఇచ్చారు. MU ఎంత తీసుకోవాలి, WML/8. ఓకే, WDL²/8. WDL²/8 అంటే WD అంటే ఏంటి, ఇక్కడ సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది లింటల్ బీమ్ పర్ మీటర్ లెంత్. సో ఈ WD అంటే ఏంటంటే సెల్ఫ్ వెయిట్, డెడ్ లోడ్ అనమాట, అదేంది లింటల్ది. నెక్స్ట్ WM అని అంటే ఏంటంటే మ్యాసనరీ వెయిట్, టోటల్ మ్యాసనరీ వెయిట్ అనమాట. ట్రయాంగులర్ పోర్షన్లో ఏదైతే ఉందో అది టోటల్ మ్యాసనరీ యొక్క వెయిట్ WM అని, అది మనమే క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ WD అంటే ఏంటి, సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది లింటల్ అనమాట, అది కూడా కనుక్కోవాలి. సో నెక్స్ట్ VU అంటే షియర్ ఎంత, అల్టిమేట్ షియర్ అంటే WM/2 + WDL/2. ఓకే, ఇవి ఫార్ములాస్ మనకి. అదే రెక్టాంగిల్ డిస్ట్రిబ్యూషన్ అనుకో, హెచ్ లెస్ దాన్ 1.25 హెచ్ అయితే మనం ఏం చేయాల్సి మళ్ళీ డైరెక్ట్గా WL²/WL/2 జనరల్గా బీమ్ని ఎలా చేసామో అదే విధంగానే చేసేస్తాం. అర్థమైందా? సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ డిజైన్లో జస్ట్ ఇది ఒకటి మారుతుంది. మనం ఈ హెచ్ గ్రేటర్ దాన్ ఉందా లెస్ దాన్ ఉందా అని కనుక్కొని దాన్ని బట్టి మనం లోడింగ్ తీసుకొని ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈస్ డెప్త్ రిక్వైర్డ్, నెక్స్ట్ AST రిక్వైర్డ్, డిజైన్ ఆఫ్ షియర్ రీఇన్ఫోర్స్మెంట్, చెక్ ఫర్ డిఫ్లెక్షన్. సో ఒక ప్రాబ్లం అనేది చూసేద్దాం ఫాస్ట్గా ఇక్కడ. సో ఎక్కువ ప్రాబ్లమ్స్ అవసరం లేదు లింటల్లో, ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక ప్రాబ్లం మీకు అసైన్మెంట్ హోంవర్క్ ఇస్తాను, అది మీరు ప్రాక్టీస్ చేశానంటే సరిపోతుంది. ఓకే,
సో ఇక్కడ చూడండి, డిజైన్ ఏ లింటెల్ ఓవర్ ఏ డోర్ ఆఫ్ 2.4 మీటర్స్ వైడ్. సో ఒక డోర్ ఉందన్నమాట 2.4 మీటర్స్ వైడ్, అంటే ఇది ఒక వాల్ అనుకుంటే ఇక్కడ ఏముంది మనకి ఒక డోర్ ఉంది, ఇదంతా 2.4 మీటర్స్. ది హైట్ ఆఫ్ బ్రిక్ వర్క్ అబౌవ్ ది ఓపెనింగ్ ఈజ్ 3 మీటర్స్. ఇదంతా డోర్ ఓపెనింగ్ కదా, దీనిపైన హైట్ ఆఫ్ ది బ్రిక్ వర్క్ ఎంత ఉందన్నారంటే 3 మీటర్స్ ఉందన్నారు. ఓకే, మ్యాసనరీ వెయిస్ 19 కిలోన్యూటన్ పర్ మీటర్ క్యూబ్. మ్యాసనరీ అంటే ఇదే ఏంది, ఈ బ్రిక్ వాల్ ఉంది కదా, అది మ్యాసనరీ అంటాం బ్రిక్ వాల్. ఆ బ్రిక్ వాల్ యొక్క యూనిట్ వెయిట్ ఎంత ఇచ్చారు మనకి, సెల్ఫ్ వెయిట్ 19 కిలోన్యూటన్ పర్ మీటర్ క్యూబ్. ఓకే, యూనిట్ వెయిట్ అంటే డెన్సిటీ 19 కిలోన్యూటన్ పర్ మీటర్ క్యూబ్ ఇచ్చారు, అంటే ఒక మీటర్ క్యూబ్కి ఎంత కిలోన్యూటన్స్ ఉంది, 19 కిలోన్యూటన్స్ డెన్సిటీ అనమాట, అది డెన్సిటీ ఆఫ్ మ్యాసనరీ. నెక్స్ట్, ది బ్రిక్ వాల్స్ ఆర్ 230 mm థిక్. ఈ వాల్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఈ వాల్కి థిక్నెస్ ఉంటుంది కదా ఇక్కడ. ఓకే, ఈ వాల్కి థిక్నెస్ ఉంటుంది కదా, ఆ వాల్కి థిక్నెస్ ఎంత ఇచ్చారు మనకి అంటే ఇది 230 mm ఇచ్చారు. యూజ్ M20 కాంక్రీట్ అండ్ Fe415 స్టీల్. సో M20 కాంక్రీట్ Fe415 స్టీల్ అనేది యూజ్ చేయమన్నారు. ఓకే, సో ఫస్ట్ గివెన్ డేటా రాసేస్తాం యాజ్ ఇట్ ఈస్గా. సో FCK 20 Nm², ఎందుకు M20 కాంక్రీట్ కాబట్టి. FY వచ్చి 415 గ్రేడ్ కాబట్టి 415 Nm². ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం మన డిజైన్ ఆఫ్ బీమ్స్లో, డెప్త్ ఆఫ్ బీమ్. యాక్చువల్గా ఇక్కడ డెప్త్ ఆఫ్ లింటెల్ బీమ్ అని రాసుకోవచ్చు, లేదా డెప్త్ ఆఫ్ బీమ్ అనే పెద్ద తప్పేం కాదు. కరెక్ట్గా రాయాలంటే డెప్త్ ఆఫ్ లింటెల్ బీమ్ అని రాస్తే బాగుంటుంది. సో L/D రేషియో అజ్యూమ్ చేసుకుంటాం కదా, ఇక్కడ కూడా సేమ్. ఎంత తీసుకుంటున్నాం అంటే L/D రేషియో, సెలెక్ట్ ది డెప్త్ ఇన్ రేంజ్ ఆఫ్ L/20 టు L/15, L/15 టు L/20. సో ఎంతైనా తీసుకోవచ్చు మన ఇష్టం. మన బీమ్స్లో ఏం చేస్తాం, L/12 ఎంత తీసుకున్నాం కదా, L/12 ఇక్కడ ఎంత తీసుకుంటున్నాం అని అంటే L/20 మ్యాక్సిమం. ఓకే, L/20 అనేది మ్యాక్సిమం, అంటే L/D రేషియో మ్యాక్సిమం ఎంత ఉండాలి, 20, అంతకంటే ఎక్కువ ఉండకూడదు సింప్లీ సపోర్టెడ్కి. మనం ఇంతకుముందు డిజైన్ ఆఫ్ బీమ్స్లో 12, 15 అట్లా తీసుకున్నాం. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఎంత తీసుకున్నారంటే L/20. సో D ఈజ్ ఈక్వల్ టు L/20 తీసుకున్నాం. L అంటే ఎఫెక్టివ్ లెంత్. ఎఫెక్టివ్ లెంత్ ఇంకా కనుక్కోలేదు కాబట్టి మనం క్లియర్ స్పానే తీసుకుంటాం. ఎంతది 2.4 మీటర్స్. 2.4 మీటర్స్. సో 2.4 మీటర్స్ అంటే 2400 mm డివైడెడ్ బై 20, L/20 కదా కాబట్టి 20 తీసుకుంటే D ఎంత వచ్చింది, 120 mm. సో డెప్త్ ఎంత అవసరం మనకి, 120 mm. అడాప్ట్ D ఈజ్ ఈక్వల్ టు 120 mm అండ్ క్యాపిటల్ D. క్యాపిటల్ D అంటే ఏంటి మనకి, స్మాల్ d ప్లస్ ఎఫెక్టివ్ కవర్. ఎఫెక్టివ్ కవర్ అంటే ఏంటి, D'. సో ఇవి వచ్చేసి మీకు ఎవరికన్నా ఏంటి ఎఫెక్టివ్ కవర్, D' అవన్నీ డౌట్ వచ్చిందని అంటే మనం ప్రతి ప్రాబ్లంలో మళ్ళీ మొత్తం చెప్పలేం కాబట్టి ఫస్ట్ నుంచి కాన్సెప్ట్. సో ఫస్ట్ క్లాస్ RCC స్టార్టింగ్లో డిజైన్ ఆఫ్ బీమ్స్ ఫస్ట్ క్లాస్ చూసారంటే మొత్తం అర్థమవుతుంది. ఓకే, అది బేసిక్ అనమాట, అది చూసిన తర్వాత ఇది నేర్చుకోవాలి మీరు. సో నెక్స్ట్, క్యాపిటల్ D అంటే ఏమి, స్మాల్ d ప్లస్ ఎఫెక్టివ్ కవర్. ఎఫెక్టివ్ కవర్ ఇక్కడ ఈలే అనమాట, మనమే అజ్యూమ్ చేసుకున్నాం. సో D' ఈజ్ ఈక్వల్ టు 30 mm అనేసి అజ్యూమ్ చేసుకున్నాం మనం. ఓకే, అదే మనం బీమ్స్లో అయితే D' ఎంత తీసుకున్నాం మనం, 50 mm తీసుకున్నాం. ఎందుకనంటే అక్కడ డెప్త్ కూడా ఎక్కువ వస్తుంది మనకి. ఓకే, డెప్త్ ఎప్పుడైనా కూడా రెక్టాంగిల్ బీమ్లో డిజైన్ చేసిన 130 వచ్చిందా మనకి, రాలా. సో ఎంత వస్తుంది, 350, 400, 450 అలా వస్తుంది. కానీ లింటెల్కి మాత్రం డెప్త్ తక్కువ వస్తుంది మనకి. ఓకే, ఎందుకంటే స్పాన్ తక్కువ కదా, ఎంత ఉంది ఇక్కడ జస్ట్ 2.4 మీటర్స్ ఉంది అంతే, అందుకే మనకి ఏమైంది తక్కువ వచ్చింది. అదే బీమ్కి అయితే మనకి ఇక్కడ ఏమొస్తుంది వాల్యూ 5000, 6000 అట్లా వస్తుంది కాబట్టి ఎక్కువ వస్తుంది. సో డెప్త్ ఆఫ్ ది లింటెల్ ఎంత, 120 mm. ఓకే, సో ఓవరాల్ డెప్త్ కావాలంటే 150 mm. సో అది ఎలా వస్తుంది, ఎఫెక్టివ్ డెప్త్ ప్లస్ ఎఫెక్టివ్ కవర్. ఎఫెక్టివ్ డెప్త్ 120, D' వచ్చేసి ఎఫెక్టివ్ కవర్. ఎఫెక్టివ్ కవర్ మనమే అజ్యూమ్ చేసుకుంటాం ఎంత అని అంటే, సో దట్ ఈజ్ 30 mm చేసుకుంటే 150 mm వచ్చింది. విడ్త్ B ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు విడ్త్ అనేది మనకి ఎంత ఉంటుంది అని అంటే 230 mm ఫిక్స్డ్ ఇక్కడ. ఎందుకనంటే ఇది ఎక్కడుంది లింటెల్ అనేది మనకి వాల్ పైన కదా ఉండేది, అప్పుడు వాల్ ఎంత విడ్త్ ఉంటుందో అంత తీసుకోవాలి మనం. ఓకేనా, మర్చిపోకూడదు. ఇది విడ్త్ ఆఫ్ ది జనరల్గా ఇంతకుముందు ఎట్ తీసుకున్నాం, మన ఇష్టం వచ్చేంత అజ్యూమ్ చేసుకున్నాం 300, 350 అట్లా దేంట్లో బీమ్స్లో. కానీ ఇక్కడ విడ్త్ అనేది ఎలా తీసుకోవాలంటే వాల్ విడ్త్ తీసుకోవాలి. వాల్ విడ్త్ ఎంత ఇచ్చారు మనకి, బ్రిక్ వాల్స్ ఆర్ 230 mm విడ్త్ అన్నారు. సో 230 mm విడ్త్ తీసేసుకోవాలి. సో అండ్ మనకి ఇది కదా లింటెల్, ఈ లింటెల్ అనేది మనకి ఈ బ్రిక్ పైకి వచ్చేదాన్ని మనం ఏమంటాం అంటే బేరింగ్ అంటాం. సో ఎంతైతే ఎక్స్టెండ్ చేసామో వాల్స్ పైకి,
దాన్ని బేరింగ్ అంటాం. అది ఎంత అజ్యూమ్ చేసుకున్నాం మనం? 150 mm అజ్యూమ్ చేసుకున్నాం. 150 mm బేరింగ్ ఆన్ వాల్స్. ఓకే, ఈ పక్కన 150 mm బయటకు వచ్చింది ఇట్లా వాల్ పైకి, ఈ పక్క కూడా 150 mm వాల్ పైకి వచ్చిందని అజ్యూమ్ చేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ ఎఫెక్టివ్ స్పాన్. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది? డెప్త్ వచ్చింది, విడ్త్ వచ్చింది. ఇప్పుడు ఎఫెక్టివ్ స్పాన్ కావాలంటే రెండు కండిషన్లు మనకి. ఓకేనా, ఒకటి వచ్చేసి సెంటర్ టు సెంటర్ ఆఫ్ ది సపోర్ట్స్. సో సెంటర్ ఆఫ్ సపోర్ట్స్ అంటే ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్ వరకు ఎంతది? మధ్యలో ఏమో 2.4 క్లియర్ స్పాన్, ఈ పక్క 150/2, ఈ పక్క 150/2. సో మధ్యలో ఏమో 2.4 అంటే 2400. నెక్స్ట్ ఇటు సైడ్ 150లో సగం, ఇటు సైడ్ 150లో సగం, రెండు కలిపితే 150 అంతే కదా. ఈ పక్క 150లో సగం, ఈ పక్క 150లో సగం అంటే రెండు కలిపితే ఏమవుతుంది? 150. సో అంటే 150 అంటే 0.15 మీటర్. సో చేస్తే ఎంత వచ్చింది మనకి? 2.55 మీటర్ వచ్చింది రెండు యాడ్ చేస్తే. అదొక కండిషన్. రెండోది ఏమి? క్లియర్ స్పాన్ ప్లస్ డి. క్లియర్ స్పాన్ అంతా మనకి 2400 mm అంటే 2.4 మీటర్స్ ప్లస్. సో డి అంటే ఏంది? ఎఫెక్టివ్ డెప్త్ ఎంత వచ్చింది మనకి? 120 mm. 120 mm మీన్స్ 0.12 మీటర్. బై ది వే మనం ఎంఎంస్లో నుంచి మీటర్స్లోకి ఎలా మారుస్తున్నాము అని అంటే, ఈ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని ఏం చేయాలంటే డివైడెడ్ బై 1000 చేస్తే అది ఏమైపోతుంది? ఎంఎంని మీటర్లోకి మార్చాలంటే డివైడెడ్ బై 1000 చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో చేస్తే మనకి 0.12, 2.4 ప్లస్ 0.1 ఎంత వచ్చింది? 2.52. ఏది తక్కువ అయితే అది తీసుకోవాలి. రెండిట్లో ఏది తక్కువ మనకి? సెకండ్ తక్కువ. కాబట్టి హెన్స్ ఎఫెక్టివ్ స్పాన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అంట, స్మాల్ ఎల్. ఎఫెక్టివ్ స్పాన్ ఈజ్ స్మాల్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకున్నాం? 2.52 మీటర్స్. ఓకే, ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట బీమ్స్కి. నెక్స్ట్ అలాగే లింటెల్స్కి మారేది ఈ స్టెప్ ఒకటే. ఏంటి? లోడ్స్. సో లోడ్స్ కనుక్కోవాలి అని అంటే లింటెల్ పైకి ఎంత లోడ్స్ వస్తున్నాయని కనుక్కోవాలి అని అంటే మనం చెప్పాం డిస్పర్షన్ యాంగిల్ ఇంపార్టెంట్. క్వశ్చన్లో ఏమైనా డిస్పర్షన్ యాంగిల్ మెన్షన్ చేసినారా? లేదు. లేనప్పుడు మనం ఏం చేయాలి? బ్యాడ్ కండిషన్ తీసుకోవాలి. బాగా ఉంటే గోడ అనేది 45 degrees తీసుకుంటాం. లేదు సరిగ్గా కట్టలేదు, వరస్ట్గా ఉందని అనుకుంటే అప్పుడు ఏం చేస్తాం? 60 degrees. సో వరస్ట్గా ఉందనే మనం తీసుకోవాలి. ఎందుకంటే డిజైన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం లీస్ట్ కండిషన్స్కే తీసుకోవాలి, బ్యాడ్ కండిషన్స్కే. సో కాబట్టి గోడ సరిగ్గా కట్టలేదు, బ్యాడ్ వర్క్ అనుకుంటే అప్పుడు డిస్పర్షన్ యాంగిల్ ఎంత ఉంటుంది? 60 degrees ఉంటుంది. ఓకే, సో అజ్యూమింగ్ 60 degrees డిస్పర్షన్, హైట్ ఆఫ్ డిస్పర్షన్ అజ్యూమ్ చేసుకుంటే అప్పుడు మనకి హైట్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, అక్కడ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎందుకనంటే 60 degreesలో తీసుకున్నాం కాబట్టి మొత్తం మనకి 60, 60, 60, 6 3 18, 180 degrees. మనకి ఏమవుతుంది? అప్పుడు డిస్పర్షన్ యాంగిల్ 60 తీసుకున్నప్పుడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది. ఇప్పుడు దాని హైట్ అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మన డయాగ్రామ్ ఈ పైన ఉంది కదా వాల్, ఇదంతా కూడా ఎలా లోడ్ అవుతుంది? ఈ విధంగా ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో అవుతుంది, అంతేనా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ హైట్ కనుక్కుంటున్నాం. దాన్ని ఏమన్నాం మనం? స్మాల్ హెచ్, హైట్ ఆఫ్ ట్రయాంగిల్ స్మాల్ హెచ్ అన్నాం. సో ఆ స్మాల్ హెచ్ కనుక్కోవాలనుకో, ఇప్పుడు చూడండి సింపుల్గా, ఇదేమో ఎల్ ఈడ, అంతేనా? ఇదేమో ఎల్, ఈడ ఎంత ఉంటుంది? 60 degrees. ఇక్కడ ఎంత ఉంటుంది? 60 degrees ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కావాలి. ఇక్కడ కూడా ఎంత ఉంటుంది? 60 degrees. మనకి ఏం కావాలి? ఈ హైట్ కావాలి, అంతేనా? ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఈ ట్రయాంగిల్ ఇదేమైంది? ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది. ఏది? ఇది. ఈ పర్టికులర్ ట్రయాంగిల్ ఏమైంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ 90 degrees, అంతే కదా? సో ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు దీంట్లో మనకి హెచ్ కావాలి కదా, హైట్. ఈ హైట్ కావాలి హెచ్. అప్పుడు మనకి ఫార్ములా ఏమది? జస్ట్ సింపుల్గా మనం ఎల్ సైన్ 60 degrees, ఎల్ సైన్ 60 degrees వేసినామంటే మనకేమొస్తుంది? ఈ హైట్ వస్తుంది అనమాట, హైట్. ఓకే, సో ఎంత వస్తుంది అంటే ఎల్ సైన్ 60 degrees వస్తుంది అనమాట. ఓకేనా? ఎలాగనంటే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే, సో ఇదేంది? ఇది తీటా కదా. సో tan theta ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై, సో tan theta ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ అంటే ఏంటి? మనకు కావాల్సిన హెచ్, ఇదే కదా ఆపోజిట్, బై అడ్జసెంట్. అంటే ఇక్కడ ఏముంది? L/2. సో L/2 అవతలికి పోతే ఏమవుతుంది? tan theta ఇంటూ L/2 ఈజ్ ఈక్వల్ టు హెచ్ అవుతుంది. సో tan theta ఇంటూ L/2 హెచ్ అన్న అంటే tan theta అంటే అంత ఇక్కడ 60 degrees. theta మీన్స్ 60.
60 degrees. సో L/2 tan 60 అన్నా ఒకటే, నెక్స్ట్ L sin 60 అన్నా కూడా ఒకటే మనకి, ఓకేనా. సో L/2 tan 60 అన్నా సేమ్, L sin 60 అన్నా కూడా సేమ్. మీరు కావాలంటే చెక్ చేసుకోండి వాల్యూ, ఓకేనా. సో ఈ విధంగా మనం చేయాలన్నమాట. సో దాని బదులు మీరు గుర్తు పెట్టేసుకోవచ్చు సింపుల్గా. సైన్లో అయితే ఫార్ములా ఏంటి మనకి, L sin θ. L sin θ, θ ఎంత ఉంటుంది ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో 60 degrees, ఓకే. సో L వచ్చేసి మనకి ఎఫెక్టివ్ లెంత్ ఇందాకే కనుక్కున్నాం పైన ఎంత, 2.52 meters ఇంటూ sin 60 వాల్యూ ఎంత వచ్చింది, 2.18 meters వచ్చింది. దాన్ని మనం ఏం చేయాలి, ఇక్కడ హెచ్ని 1.25తో మల్టిప్లై చేయాలి. మనం డయాగ్రామ్స్లో గుర్తుంది కదా మీకు, 1.25తో మల్టిప్లై చేస్తే 1.25 ఇంటూ హెచ్ ఎంత 2.18 చేస్తే ఎంత వచ్చింది, 2.73 meters. అది వచ్చేసి మనకి లెస్ దాన్ 3 meters, అంటే లెస్ దాన్ క్యాపిటల్ హెచ్, లెస్ దాన్ క్యాపిటల్ హెచ్. క్యాపిటల్ హెచ్ అంటే ఈ వాల్ ఉంది కదా, వాల్ ఏది లింటల్ పైన, ఇది లింటల్ కింద, ఇది లింటల్. ఈ లింటల్ పైన వాల్ హైట్ ఏమో క్యాపిటల్ హెచ్, ఈ హైట్ ఏమో స్మాల్ హెచ్. ఇది 1.25తో మల్టిప్లై చేసినా కూడా మనకి దీనికంటే తక్కువ వచ్చింది, ఓకే. క్యాపిటల్ హెచ్ 3 meters కంటే అది తక్కువ వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ట్రయాంగిల్ లోడ్నే మనం తీసుకోవాలి, ఈ ట్రయాంగిల్ లోడ్ని తీసుకోవాలి మనం. సో సిన్స్ ది హైట్ ఆఫ్ ది masonry above the lintel is more than 1.25 times of the height of the triangle, height of the load distribution triangle, సో ట్రయాంగులర్ లోడ్ హ్యాస్ బీన్ కన్సిడర్డ్ ఆన్ ది లింటెల్. ఈ లింటెల్ పైన ఇప్పుడు రెక్టాంగిల్ లోడ్ కాదు, ఏం తీసుకోవాలి, ట్రయాంగిల్ లోడ్ తీసుకోవాలి. అంటే మ్యాసనరీ లోడ్ సపరేట్గా, సెల్ఫ్ వెయిట్ సపరేట్గా తీసుకుంటాం. ఈ మ్యాసనరీ లోడ్ ట్రయాంగిల్ షేప్లో తీసుకోవాలి కాబట్టి ఈ ట్రయాంగిల్ది, దానికి ట్రయాంగిల్కి ఫార్ములా మనకి ఇక్కడ జనరల్గా ఏమి, ఏరియా ఫస్ట్ ఏరియా ఇంటూ ఏరియా బేసి ఇంటూ థిక్నెస్ వేస్తే సరిపోతుంది మనకి. ఏరియా అంటే 1/2 inch బేస్ ఇంటూ హైట్, 1/2 ఇంటూ బేస్ అంటే ఇది లెంత్ ఎంత 2.52, హైట్ అంటే ట్రయాంగులర్ హైట్ ఎంత 2. ఇదే కదా హైట్ ఆఫ్ ట్రయాంగిల్ 2.18 ఇంటూ థిక్నెస్ అంటే వాల్ థిక్నెస్ ఇటు ఉంది కదా మనకి లింటెల్ లోపలికి. సో వాల్ లోపలికి ఉన్న థిక్నెస్ ఎంత 230 mm అంటే 0.23 meters. ఇక్కడికి వాల్యూమ్ అయిపోయింది మనకి. ఎప్పుడైనా సరే మనకి లోడ్ కావాలి అంటే సెల్ఫ్ వెయిట్ ఏం చేయాలి, వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ ఆఫ్ masonry ఎంత ఇచ్చారు మన క్వశ్చన్లో, 19 kN/m3. సో ఇంటూ 19 వేస్తే మనకేమైంది 12 kilonewtons వచ్చింది. అదే WM masonry లోడ్. అదేవిధంగా సెల్ఫ్ వెయిట్ ఆఫ్ లింటల్ కనుక్కోవాలి మనం ఇప్పుడు, WD. అది వచ్చేసి మనం పర్ మీటర్ లెంత్కి కనుక్కుంటాం, పర్ మీటర్ లెంత్. సో కనుక్కోవాలంటే సేమ్ దానికి కూడా ఏం చేయాలి, మనం సెల్ఫ్ వెయిట్ క్యాలిక్యులేట్ చేయాలి. లింటెల్ కదా, అది రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది కాబట్టి దానికి మామూలుగా మనకి విడ్త్ ఇంటూ డెప్త్. సో విడ్త్ అంటే వాల్ విడ్త్ ఈ విధంగా ఉంటుంది లోపలికి ఎంత 0.23 ఇంటూ డెప్త్ ఆఫ్ లింటెల్ ఎంత వచ్చింది మనకి, ఓవరాల్ డెప్త్ 150 mm. సో దట్ ఈస్ 0.15 meters ఇంటూ 1 meter లెంత్కి వేసుకోవాలి. ఎందుకు మనకు కావాల్సింది kN/m కాబట్టి 1 meter లెంత్కి వేసుకుంటాం. ఇంటూ డెన్సిటీ ఆఫ్ ఆర్సీసీ మనకు తెలుసు 25 kN/m. అది క్వశ్చన్లో ఇవ్వరు, మనమే గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ masonry మాత్రం క్వశ్చన్లో ఇస్తారు డెన్సిటీ, ఓకే. ఎంత 19, 25 మాత్రం మనమే గుర్తుపెట్టుకోవాలి ఆర్సీసీ యొక్క డెన్సిటీ, ఓకే. ఈజ్ ఈక్వల్ టు 0.86 kN/m. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఫార్ములాస్ ప్రకారం ఫస్ట్లో చూపించినాం కదా. సో ట్రయాంగులర్ లోడ్కి అయితే ఈ విధంగా, మూమెంట్కి అయితే ఈ ఫార్ములా, షియర్కి అయితే ఈ ఫార్ములా. సో మూమెంట్కి WUM L/6 WUD/L²/8. సో WUM అంటే ఇక్కడ WU కావాలి మనకి, అంటే అల్టిమేట్. ఇక్కడ వచ్చింది మనకి జస్ట్ WM WD, అల్టిమేట్ కాదు మనకు వచ్చింది. అల్టిమేట్ కావాలంటే దీన్ని ఏం చేయాలి, మళ్ళీ ఇంటూ 1.5 చేయాలి, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీతో మల్టిప్లై చేయాలి. అదే ఇక్కడ డైరెక్ట్గా చేసేసి WU అనేసాం, ఓకే. సో మనకి ఎంత వచ్చింది, మనకి 12 వచ్చింది. 12కి ఇంటూ 1.5 చేస్తే అది అల్టిమేట్ అయిపోయింది WU. సో ఇంటూ లెంత్ 2.52/6 ప్లస్ WUD అంటే WD అంతా 0.86 వచ్చింది. దాన్ని ఇంటూ 1.5 చేసాము అల్టిమేట్ కోసం. L² అంటే 2.52² / 8. సో రెండు క్యాలిక్యులేట్ చేస్తే క్యాలిక్యులేటర్లో 8.58 kN/m వచ్చింది, ఏది మూమెంట్. నెక్స్ట్ ఫ్యాక్టర్డ్ షియర్ ఫోర్స్ VU వచ్చేసి
WUM/2 WUDL/2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వచ్చింది. సో నెక్స్ట్ స్టెప్ ఏం, మనకి లోడ్స్ కనుక్కున్న తర్వాత లోడ్స్ అండ్ మూమెంట్స్ అయిపోయింది. నెక్స్ట్ డెప్త్ రిక్వైర్డ్కి సేమ్ ఫార్ములా బీమ్స్లో ఇంకంతా సేమ్ బీమ్స్లో ఎలాగైతే చేసాం అదే విధంగా MU = 0.138 FCK BD². ఎందుకు ఇది? ఫర్ సో ఇది Fe415 స్టీల్ కాబట్టి మనకి ఈ ఫార్ములా వచ్చింది. అదే వేరే గ్రేడ్ అయితే మారిపోతుంది. ఓకే, సో ఇప్పుడు MU అని అంటే మనకి ఇక్కడ వచ్చిండేది ఎంత, 8.58 kN/m. న్యూటన్ ఎంఎంలోకి మార్చుకోవాలంటే ఇంటూ 10³ చేసుకోవాలి. సరే ఇంటూ 10⁶ = 0.138 FCK20 BD². B అంటే విడ్త్ ఆఫ్ లింటల్ ఎంత 230. D అంటే డెప్త్, ఎఫెక్టివ్ డెప్త్ 120 mm ఉంది కదా సార్ అంటే మనం అదే ఇక్కడ డెప్త్ రిక్వైర్డ్ అంటే ఇంత మొమెంట్ని బేర్ చేయాలి, క్యారీ చేయాలంటే ఎంత డెప్త్ అవసరం అనేది మనం ఇప్పుడు కనుక్కుంటున్నాం, అంటే చెక్ చేస్తున్నాం. సో డెప్త్ రిక్వైర్డ్ వచ్చేసి కావాలి అంటే ఇవంతా అవతల పోతే డివైడెడ్ బై అవుతాయి, దీనికి స్క్వేర్ ఉంది, అది అవతల పోతే ఏమవుతుంది, రూట్ అవుతుంది. అయితే మనం క్యాలిక్యులేట్ చేసి ఎంత వచ్చింది 116 mm. మనం ఎంత ప్రొవైడ్ చేసాం 120 mm. సో కాబట్టి డెప్త్ రిక్వైర్డ్ ఇది ఇంత అవసరం, ఎంత 116 అవసరం, కానీ మనం ఎంత ప్రొవైడ్ చేసాం 120 mm. సో సేఫ్, అవసరమైన దానికంటే ఎక్కువే పెట్టాం, ఒక 4 mm. కాబట్టి హెన్స్ ప్రొవైడెడ్ డెప్త్ ఈజ్ అడిక్వేట్. సో నెక్స్ట్ స్టెప్ ఏం, యాజ్ ఇట్ ఈస్గా టెన్షన్ రీఎన్ఫోర్స్మెంట్ రిక్వైర్డ్ లేదా ఏరియా ఆఫ్ స్టీల్ రిక్వైర్డ్. సేమ్ ఇది ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు, ఏంటిది ఎక్స్ కనుక్కుంటాం కదా ఆ ఫార్ములా ఇది, అలా అయినా యూజ్ చేయొచ్చు, లేదా మనం జనరల్గా ఫార్ములా యూజ్ చేస్తాం కదా. సో AST = 0.87 FY AST into D into 1 - AST into FI/FCK into B into D. పేజ్ నెంబర్ 96లో ఉంటుంది కోడ్ బుక్లో, IS 456/2000లో పేజ్ నెంబర్ 96 కోడ్ బుక్లో పైన ఉండే ఫస్ట్ ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు. ఓకే, ఏంటది, AST = 0.87 FY AST into D into 1 - FY AST divided by FCK into B into D. ఈ ఫార్ములా అయినా మనం యూజ్ చేసి క్యాలిక్యులేటర్లో సాల్వ్ చేస్తే మనకి ఇలాగైనా చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అన్ని వాల్యూస్ ఉన్నాయి మన దగ్గర, సాల్వ్ చేస్తే మనకి XU మ్యాక్స్ ఉంది ఇక్కడ. ఓకే, ఎందుకంటే బ్యాలెన్స్డ్ సెక్షన్కి తీసుకున్నారు. సో అప్పుడు ఏమవుతుంది, మనకి XU మ్యాక్స్ ఫార్ములా ఏంటి, Fe415 స్టీల్కి 0.48 into D, 0.48 into D అంతా 120 mm ఎఫెక్టివ్ డెప్త్ చేస్తే మనకి ఎంత వచ్చింది 264 mm² వచ్చింది. దీన్ని నెంబర్ ఆఫ్ బార్స్లే కన్వర్ట్ చేశారు. ఇదంతా కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు, టైం వేస్ట్ మనకి, ఎందుకంటే బీమ్స్ చాప్టర్లో ఆల్రెడీ చాలా సార్లు చేసాం మనం ఇది. సో ఎంత, ప్రొవైడ్ 3 numbers of 12 mm డయామీటర్స్ చేస్తే మనకి ఎంత వస్తుంది 339 mm² వస్తుంది. AST ప్రొవైడెడ్. ఓకే, నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్గా డిజైన్ ఆఫ్ షియర్ రీఎన్ఫోర్స్మెంట్ రిక్వైర్డ్. సో అది కూడా సేమ్ అనమాట, యాజ్ ఇట్ ఈస్ డిజైన్ ఆఫ్ షియర్ రీఎన్ఫోర్స్మెంట్ ఎలాగైతే చేసాం అలాగే ఉంటుంది ఒకసారి. సో చూడండి ప్రొసీజర్ అనేది. సో ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ఇంకా నేను కంటిన్యూ చేయదలుచుకో, ఎందుకంటే ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది, మళ్ళీ బోర్గా ఫీల్ అవుతారు. ప్లస్ ఏంటంటే ఇదంతా కూడా సేమ్ కామన్ ఇప్పుడు వరకు, జస్ట్ మీకు ఈ లింటల్లో మారేది ఏంటి అని అంటే ఈ లోడ్స్ ఒకటే. సో కానీ మనం ఇక్కడ వరకు చెప్పుకున్నాం టెన్షన్ రీఎన్ఫోర్స్మెంట్ వరకు. డిజైన్ ఆఫ్ షియర్ రీఎన్ఫోర్స్మెంట్ అంటే ఇంకా లెంత్ అయిపోతుంది, ఊరికే ప్రాబ్లం అనేది లెంత్ ఎక్కువ అవుతుంది, మీరు ఇబ్బందిగా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది ఇవన్నీ నేర్చుకో ఉంటారు కాబట్టి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. మీకు ఏమైనా డౌట్ షియర్ రీఎన్ఫోర్స్మెంట్ ఎలాగో మాకు తెలియదు సార్ ఫస్ట్ టైం చూస్తున్నామంటే, ఆల్రెడీ మనం వీడియోస్ చేస్తున్నాం అనమాట, మళ్ళీ చేసే టైం వేస్ట్, కాబట్టి ఆ వీడియోస్ చూసి ఒకసారి మళ్ళీ ఈ ప్రాబ్లం చూసారంటే అర్థమవుతుంది. ఫైనల్గా సేమ్ చెక్ ఫర్ డిఫ్లెక్షన్, డిజైన్ ఆఫ్ బీమ్స్లో ఎలాగైతే చెక్ ఫర్ డిఫ్లెక్షన్ చేసామో సేమ్ అదేవిధంగా చెక్ ఫర్ డిఫ్లెక్షన్ చేస్తాం. ఏం మారదనమాట, జస్ట్ ఒక లైన్ ఒక సెంటెన్స్ కూడా మారదనమాట. ఈ జస్ట్ ఈ లోడ్స్లో మాత్రమే చేంజ్ వస్తాయి. లోడ్ క్యాలిక్యులేషన్ ఏదైతే ఉందో అది మాత్రమే చేంజ్, మిగతా అంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. లాస్ట్లో ఏం చేస్తామంటే మనం మొత్తం అయిపోయిన తర్వాత ఈ విధంగా రీఎన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ అనేది డ్రా చేసి చూపిస్తాం. ఓకే, లింటర్ ఇది క్లియర్ స్పాను. సో ఇక్కడి నుంచి ఇక్కడికేమో క్లియర్ స్పాను. నెక్స్ట్ ఇది వచ్చేసి 150 mm బేరింగ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా మనం, ఈ పక్క ఆ పక్క 150. సో నెక్స్ట్ వచ్చేసి డెప్త్ వచ్చేసి ఓవరాల్ డెప్త్ 150 mm వచ్చింది మనకి. ఇది వచ్చేసి ఎఫెక్టివ్ కవర్ ఎంత తీసుకున్నాం మనం 30 mm తీసుకున్నాము. నెక్స్ట్ ఇవి వచ్చేసి బార్స్, మనకు వచ్చిన బార్స్ అనేసి యాజ్ ఇట్ ఈజ్గా
డ్రా చేసి ఇక్కడ పెట్టాం. ఈ హ్యాంగర్ బార్స్ మనం ఏం డిజైన్ చేయమన్నమాట, జనరల్గా పెట్టేస్తాం. 2 నెంబర్స్ ఖచ్చితంగా మినిమం 2 ఉండాలి. ఏంటివి హ్యాంగర్ బార్స్, డయామీటర్ మినిమం డయామీటర్ 10 12 ఎంతో కొంత పెట్టేస్తే సరిపోతుంది. ఓకేనా, ఇక 10 అని రూల్ ఏం లేదు, 12 అయినా పెట్టుకోవచ్చు. సో 2 నెంబర్స్ ఆఫ్ 12 mm డయా హ్యాంగర్ బార్స్. ఎందుకు హ్యాంగర్ బార్స్ అంటే జస్ట్ స్టిరప్స్ ఉన్నాయి కదా, వాటిని పైన సపోర్ట్ కోసం అంతే. అవి లేకపోతే నిలబడవు స్టిరప్స్, ఏమవుతాయి, పడిపోతాయి ఇట్లా. అందుకని జస్ట్ ఊరికే ఇక్కడ ఒకటి పెట్టాం బార్స్. ఓకే, ఇది క్రాస్ సెక్షన్. విడ్త్ ఆఫ్ ది లింటెల్ ఎంత 230, డెప్త్ వచ్చి 150 mm. దాంట్లో హ్యాంగర్ బార్స్ ఏమో 2 పెట్టాం అనమాట, 10 mm డయామీటర్. నెక్స్ట్ ఇవి వచ్చేసి మెయిన్ స్టీల్ బార్స్. ఎన్ని వచ్చాయి మనకి, ఇందాక చూసాం కదా, ఏఎస్టీ టెన్షన్ రీఇన్ఫోర్స్మెంట్ 3 నెంబర్స్ ఆఫ్ 12 mm డయా వచ్చినాయి కాబట్టి 3 నెంబర్స్ పెట్టాం. ఓకే, నెక్స్ట్ స్టిరప్స్ కూడా డిజైన్ చేసాం మనం, షియర్ రీఇన్ఫోర్స్మెంట్. దీంట్లో ప్రాబ్లమ్ చూడండి, అవన్నీ వచ్చినాయంటే 6 mm డయా స్టిరప్స్ తీసుకున్నాం అనమాట, 2 legged అనమాట. సో ఇక్కడ ఒక లెగ్ 2 legged అంతే. సో 6 mm డయా స్టిరప్స్. స్పేసింగ్ ఎంత వచ్చింది క్యాలిక్యులేట్ చేసినప్పుడు 90 mm సెంటర్ టు సెంటర్ వచ్చింది. ఇది మనం చూపించాం డీటెయిల్స్. ఓకే, సో ఇక్కడికి మనకి డిజైన్ ఆఫ్ లింటల్స్ అయిపోయింది. ఇది ఒక ప్రాబ్లం అనేది హోంవర్క్ లాగా చేయండి, మీకు బాగా యూజ్ ఉంటుంది. దీంట్లో నో షియర్ డిజైన్ ఇది రిక్వైర్డ్, షియర్ అయితే అవసరం లేదన్నారు. అప్పుడు ఏమవుతుంది మనకి, జస్ట్ ఫస్ట్ గివెన్ డేటా, నెక్స్ట్ డెప్త్ ఆఫ్ ది బీయింగ్ అనుకుంటాం L/D రేషియో ప్రకారం, డెప్త్ ఆఫ్ ది లింటెల్ బీమ్. నెక్స్ట్ ఎఫెక్టివ్ లెంత్ కనుక్కుంటాం, దాని తర్వాత లోడ్స్ అండ్ మూమెంట్స్, డెప్త్ రిక్వైర్డ్, ఏఎస్టీ రిక్వైర్డ్. దాని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ 6th స్టెప్ ఏంటి, చెక్ ఫర్ డిఫ్లెక్షన్ చేస్తే అయిపోతుంది. షియర్ రీఇన్ఫోర్స్మెంట్ అవసరం లేదు ఈ ప్రాబ్లంకి. మీరు ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటే చేసుకోండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఏది షియర్ కూడా. ఓకే, సో ఇది గైస్ లింటెల్. నెక్స్ట్ వీడియోలో మనం బాండ్ చూద్దాం. బాండ్, యాంకరేజ్, లెంత్ ఇవన్నీ చూసి అక్కడికి మనకి సెకండ్ యూనిట్ కంప్లీట్ చేసేసి నెక్స్ట్ స్లాబ్స్ అనేవి స్టార్ట్ చేసుకున్నాం. ఓకే, సో ఈ వీడియోని లైక్ చేయండి గైస్, మీకు నచ్చట్టయితే, యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.